ఈరోజు మనం ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ నుంచి జీవితాన్ని మార్చేయగల 6 శక్తివంతమైన పాఠాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మన విజయాన్ని అడ్డుకుంటున్నది కేవలం మన ఆలోచన పరిమాణమే అయితే, మన ఆదాయం, మన ఆత్మవిశ్వాసం, మన నాయకత్వం ఇవన్నీ అవకాశాల కొరత వల్ల కాదు, కేవలం మన నమ్మకం వల్లే ఆగిపోతుంటే? ఒక్క విషయం గుర్తుంచుకోండి, విజయం అనేది బయట మొదలవ్వదు, అది మన మనస్సులోనే మొదలవుతుంది. సరే, మొదటి పాఠం విజయం సాధించగలమని గట్టిగా నమ్మడం. చూడండి, రచయిత డేవిడ్ స్క్వాడ్స్ చెప్పేదేంటంటే, చాలామంది స్కిల్ లేక ఫెయిల్ అవ్వరు, వాళ్లని వాళ్లు నమ్మకపోవడం వల్లే ఓడిపోతారు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నేను యావరేజ్ స్టూడెంట్ని అని నమ్మేవాళ్లు, వాళ్ల ప్రయత్నం కూడా యావరేజ్గానే ఉంటుంది. కానీ నేను క్లాస్ టాపర్ అవుతాను అని బలంగా నమ్మేవాళ్ల యాక్షన్సే వేరే లెవెల్లో ఉంటాయి. సో, మన నమ్మకం మన యాక్షన్ని డిసైడ్ చేస్తుంది, మన యాక్షన్ మన రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. సింపుల్. నిజానికి మనం ఏది సాధ్యమని నమ్ముతామో మన బ్రెయిన్ ఆ లక్ష్యాల కోసమే పనిచేయడం మొదలుపెడుతుంది. ఆ నమ్మకమే మనలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటికి తీస్తుంది. కాని ఈ నమ్మకాన్ని తినేసే ఒక డేంజరస్ జబ్బుంది. అదే రెండవ పాఠం, సాకులు చెప్పే జబ్బును చంపేయడం. రచయిత దీన్ని ఎక్స్క్యూసైటిస్ అంటారు. అంటే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే సాకుల వ్యాధి అన్నమాట. అవేంటో మనకు బాగా తెలుసు కదా. నా వయసు చాలా చిన్నది, లేదా ఇప్పుడు నా వయసైపోయింది, నా దగ్గర డబ్బుల్లేవు, నాకు పెద్దగా కాంటాక్ట్స్ లేవు, ఇవన్నీ ఆ ఎక్స్క్యూజైటిస్ జబ్బు లక్షణాలే. ఈ ఎక్స్క్యూసైటిస్ అంటే ఏంటంటే, ఇది మన ఈగోని కాపాడుతుంది కానీ మన ఫ్యూచర్ని నాశనం చేసే ఒక ఫెయిల్యూర్ డిసీజ్. ఒకసారి ఆలోచించండి, కర్నల్ శాండర్స్ 65 వయసులో కేఎఫ్సి మొదలుపెట్టారు. ధీరుభాయ్ అంబానీ దగ్గర మొదట్లో ఏమీ లేదు. తేడా చాలా సింపుల్. సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లు ఒక దారిని వెతుక్కుంటారు, యావరేజ్గా మిగిలిపోయేవాళ్లు ఒక సాకును వెతుక్కుంటారు. మరి భయం సంగతి ఏంటి? దాన్ని ఎలా గెలవాలి? దీనికి సమాధానమే మన మూడవ పాఠం, భయాన్ని యాక్షన్తో జయించడం. ఇదొక సింపుల్ ఫార్ములా. మనం ఎంత వెయిట్ చేస్తే భయం అంత పెరుగుతుంది, మనం యాక్షన్ తీసుకుంటే భయం అంత తగ్గిపోతుంది. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా? దానికి మందు ఒకటే, మాట్లాడటమే. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయమా? దానికి విరుగుడు ఒకటే, చిన్నగా మొదలుపెట్టడమే. ఎప్పటికీ గుర్తుంచుకోండి, యాక్షనే భయానికి అసలైన విరుగుడు. సరే, భయాన్ని జయించాం. మరిప్పుడు మన ఎనర్జీని ఎక్కడ పెట్టాలి? ఇక్కడే వస్తుంది నాలుగో పాఠం, 10 రెట్లు పెద్దగా ఆలోచించడం. యావరేజ్ థింకింగ్ యావరేజ్ రిజల్ట్స్ ఇస్తుంది, కానీ పెద్ద ఆలోచన మనలో పెద్ద ఎనర్జీని నింపుతుంది. ఉదాహరణకి, ఒక ఉద్యోగి నా జీతమెలా పెరగాలా అని ఆలోచిస్తాడు, కాని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ నేనొక సిస్టమ్ని ఎలా క్రియేట్ చెయ్యాలి అని ఆలోచిస్తాడు. చూసారా, తేడా టాలెంట్లో కాదు, ఆలోచించే స్కేల్లో ఉంది. ఇది కొంచెం కఠినంగా అనిపించినా ఇదే నిజం. మన ఆదాయం ఎప్పుడూ మన ఆలోచనా స్థాయిని దాటి పెరగదు. ఇప్పుడు 5వ పాఠం, మన చుట్టూ ఉన్న పరిసరాలను అప్గ్రేడ్ చేసుకోవడం. ఎందుకంటే మన సక్సెస్లో మన ఎన్వైర్మెంట్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం మన చుట్టూ ఉండే 5 వ్యక్తుల యావరేజ్ అని అంటుంటారు కదా, అది అక్షరాల నిజం. మన సర్కిల్ గాసిప్స్ గురించి మాట్లాడితే మనం కుచించుకుపోతాం. అదే మన సర్కిల్ ఐడియాల గురించి మాట్లాడితే మనం ఎదుగుతాం. అందుకే మన పరిసరాలను మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, మన భవిష్యత్తును మనమే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక చివరి 6వ పాఠం, మనం ఎలా అవ్వాలనుకుంటున్నామో అలా ప్రవర్తించడం మొదలుపెట్టడం. మన ప్రవర్తన మన ఐడెంటిటీని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ క్షణం నుంచే కాన్ఫిడెంట్గా ప్రవర్తించండి. సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుంచే ఒక ప్రొఫెషనల్లా బిహేవ్ చేయండి. ఎందుకంటే మన ప్రవర్తనే మన కొత్త గుర్తింపును నిర్మిస్తుంది. అంతిమంగా, శక్తివంతంగా ప్రవర్తించడం మనల్ని నిజంగానే శక్తివంతుల్ని చేస్తుంది. మన ఆలోచన మారిన క్షణమే మన జీవితం కూడా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే, చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉండిపోతాం, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఎదుగుతాం. ఎందుకంటే ఈ ప్రపంచం యావరేజ్ థింకింగ్కి రివార్డ్ ఇవ్వదు, అది కేవలం ధైర్యమైన నమ్మకానికి మాత్రమే బహుమతిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టండి.
भारत माता की जय